హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా హెల్దీగా ఉండే ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ఈ ముల్లంగి సాంబార్ ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ముందుగా ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో చూసుకుందాము. ఇందుకు ముందుగా నేను ముల్లంగి తీసుకున్నాను, ఫ్రెష్గా ఉన్నవి. వీటిని పీల్ చేసేసుకొని నీట్గా కడిగి పీల్ చేసేసుకోవాలి. మామూలుగా ముల్లంగి సాంబార్ అంటే చాలామంది ఇష్టపడరు, పిల్లలైతే అస్సలు ఇష్టపడరు. మా ఫ్రెండ్ చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడే అమ్మాయికి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టము. తను ఇప్పుడు యుఎస్లో ఉంది. నేను అమ్మాయి ఫస్ట్ అండ్ లాస్ట్ చిన్న పిల్లలు ముల్లంగి సాంబార్ని ఇష్టపడే వాళ్ళని చూసింది. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు ముల్లంగి సాంబార్ని. కానీ ఇలా చేసి చూడండి, ముల్లంగి సాంబార్లో స్మెల్ రాదు, నీట్గా ఉంటుంది. ఇలా ముల్లంగిని పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముల్లంగి కిడ్నీలకు చాలా మంచిది కాబట్టి కిడ్నీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ముల్లంగి సాంబార్ ఫ్రీక్వెంట్గా చేసి ఇవ్వండి. దాంతోపాటు ముల్లంగి పచ్చడి కూడా చాలా మంచిది, ఒకసారి ట్రై చేయండి. ముల్లంగి సాంబార్కి 2 ముల్లంగి తీసుకొని పీల్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకోండి, ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్ను కడిగి కట్ చేసుకోండి, ఎందుకంటే ఆనియన్ మీద కొంచెం బ్లాక్ ఫంగస్ లాగా ఉంటుంది కాబట్టి అది మనం కడిగి కట్ చేసుకుంటేనే మంచిది. పైగా బయట బండ్ల మీద ఉంటాయి కాబట్టి దుమ్ము అంతా ఉంటుంది. ఇప్పుడు ఒక మట్టి గిన్నె పెట్టుకోండి. నేను ఆల్మోస్ట్ వంటలు వీలైనంత ఎక్కువగా ఈ మట్టి పాత్రల్లోనే చేయడానికి చూస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 గరిటెల నూనె పోసుకోండి, లేదు మీరు తక్కువ వాడతారంటే 1.5 గరిట. తర్వాత కొంచెం మెంతులు, ఒక 1.5 స్పూన్ ఆవాలు వేసుకోండి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, చిన్న చిన్న ముక్కలుగా అవేసి బాగా వేగించుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని ఈ ఆనియన్స్తో పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు నేను ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత ముల్లంగి వేస్తా అన్నాను. స్పూన్తో స్టైల్గా వేద్దామంటే కుదరటం లేదు, అన్ని కింద పడిపోతాను, అందుకే చేతితో వేసేస్తా అన్నాను. వంటలు వీడియోలు తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మనం వీడియోకి మంచిగా ఉండేటట్టు తీయాలనుకుంటాము, కానీ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. పైగా వంటలు చేసే హడావిడిలో అన్నీ మనం ప్రొఫెషనల్గా చెయ్యాలి అంటే చాలా కష్టము. ముల్లంగి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2.5 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారంతో పాటు ధనియా పొడి కూడా వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి, మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువ కారం వేసుకుంటా అన్నాను. ధనియాల పొడి, కారం పొడి, పసుపు కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే కందిపప్పు ఉడకపెట్టేటప్పుడు పప్పులోకి పసుపు వేసి ఉంటాం కాబట్టి దాంతోపాటు ఇది కూడా వేసేసేయండి. ఇవన్నీ వేసి బాగా ముక్కలకంతా పట్టేటట్టు కలిపేసేయండి ఇట్లా. ఇప్పుడే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకోండి, ముక్కలకి ఉప్పు పట్టాలి కాబట్టి. లేదు వద్దు మేము సాల్ట్ తక్కువ తింటాము అంటే సపరేట్గా పప్పులోకి వేసుకోండి. కరివేపాకు చూసారా ఫ్రెష్గా ఉంది, ఫ్రెష్ కరివేపాకు ఒక 3 మండలు తీసుకొని వాటిని అట్లే వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు మనం ఎంత వాడితే అంత మంచిది. ఇప్పుడే కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ముక్కలకి పట్టేదాకా మగ్గనివ్వాలి, బాగా సిమ్లో పెట్టుకోవాలి, స్టవ్ హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు పప్పు కుక్కర్ తీసి పప్పులోనే 2 టమోటాలు, కొంచెం పసుపు వేసి 4 విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత టమోటాలు తీసి పక్కకు పెట్టేసి పప్పుని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. కొంచెం టమోటాలు కూడా పైకి తెలియకుండా ఉండాలి, పిల్లలు తినరు అంటే టమోటాలు కూడా బాగా మెత్తగా మెదిపేసుకోండి. లేదు అంటే టమోటాగా ఉండాలంటే ఫస్ట్ పప్పుని మెదిపేసుకొని తర్వాత
టమోటాలు వేసి మెదుపుకోండి. కొంతమందికి పప్పుగా ఉంటే బాగుంటుంది, కొంచెం పప్పుగా తగిలితే. కొంతమందికి మెత్తగా ఉండాలి. పప్పుగా ఉండాలి అని అంటే మెదిపినప్పుడు కొంచెం వాటర్ ఉండంగానే మెదపండి. లేదు మెత్తగా రావాలి అంటే వాటర్ వంపేసుకొని పప్పుని మెదపండి. కారం అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ముల్లంగి ముక్కలతో పాటు మగ్గనిచ్చినాము. ఇప్పుడు చూద్దాము. కొంచెం మగ్గిన తర్వాత నీళ్లు పోసి ముల్లంగి ముక్కల్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఉట్టి ఆయిల్తోనే ఉడకవు కాబట్టి ఒక అర గ్లాస్ నీళ్లు పోసి ముక్కల్ని ఉడికించుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. నీళ్లు పోసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకోండి. ఇంతసేపు మనం సిమ్లో పెట్టుకొని చేస్తా అన్నాం కదా, ఇప్పుడు హైలో పెట్టుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్లో ముల్లంగి ముక్కలు బాగా ఉడికిపోతాయి. అంత లోపలికే మనం ఇంకేదైనా ఫ్రై అట్లాంటివి చేసుకోవాలంటే వాటికి అన్నీ కట్ చేసి పెట్టుకోవడం అట్లా చేసుకోవచ్చు. చూడండి, ముల్లంగి ముక్కలు బాగా ఉడికిపోయి ఆవిరి బాగా వస్తుంది. మధ్యలో తీసి కొంచెం కొత్తిమీర వేయండి, మంచి స్మెల్ వస్తుంది. ముల్లంగి సాంబార్ అంటేనే ఒకలాంటి స్మెల్ వస్తుంది, అందుకే మోస్ట్లీ ఎవరు ఇష్టపడరు. మధ్యలో ఇంగువ కూడా చల్లుకోండి. కొత్తిమీర వేసినప్పుడే ఇంగువ చల్లుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది. అసలు సాంబార్లలో ఇంగువ వాడితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఇంగువ వాడకపోతే. ఇప్పుడు ఒకసారి వాడండి. ముక్కలు ఉడికిపోయినట్టున్నాయి. ఇప్పుడు పప్పు మీద పక్కన పెట్టుకున్నాం కదా, అది ఎత్తి ముల్లంగి ముక్కల్లోకి వేసేసేయాలి. వేసేసి ఒకసారి కలిపి మీరు కారం ఉప్పు చూసుకోండి. కారం తగ్గితే మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. పప్పు అంతా కారం అన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్లో చింతపండు రసం యాడ్ చేసేసేయండి. మీకు ఎంత పులుపు కావాలో అంతే యాడ్ చేసుకోండి. మనం వంట చేయడం గొప్ప విషయం కాదు, వంట చేసిన తర్వాత వడ్డించేటప్పుడు ఇష్టంగా తినేటట్టు దాన్ని చెయ్యాలి. ఆ కలరు టెక్స్చరు అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి దాన్ని చూడంగానే తినాలనిపించేలాగా చేయాలి. ఇదిగోండి మన టేస్టీ ముల్లంగి సాంబార్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగొస్తే కమెంట్ చేయండి ఉద్విగ్న ఫుడ్స్లో.